ప్రభుత్వంపై కేటీఆర్ కడుపులో విషం పెట్టుకుని కక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందన్నారు. హిల్ట్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా రూపొందించామన్నారు. నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్ బయటకు తరలించాల్సిన అవసరం లేదన్నారు. గ్లోబల్ సమ్మిట్తో మా ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందన్నారు. ఏప్రిల్ నాటికి 2 లక్షలకు పైచలకు గృహప్రవేశాలు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే లక్ష్యం అంటోన్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారోత్సవాలు నిర్వహిస్తుంది. మరోవైపు కనీ విని ఎరగని రీతిలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రస్తుతం 2 ఏళ్ల పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి రెవెన్యూ శాఖ మంత్రి ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి సార్, ఈ 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము రెవెన్యూ శాఖలు ముఖ్యంగా పొంగులేటి గారి మార్క్ ఏంటి? రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ ముందుకు వడివడిగా నడుస్తూ పేద ప్రజలకి మంచి చేసే దాంట్లో చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ల ఇంటికి ఇచ్చిన, సన్న బియ్యాన్ని ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చిన, పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా ఉండవలసిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, పేదవాడి పిల్లలు మంచి చదువుకోవటానికి డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో నిర్మించిన, రైతన్నను రాజు చేసే దాంట్లో భాగంగా 21,000 కోట్లు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన, సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్గా అదనంగా ఇచ్చిన, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగ్ 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 అంటూ రైతన్న ఖాతాల్లో జమ చేసిన, నిరుద్యోగ యువతలో ప్రోత్సాహాన్ని కల్పించే దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 80,000 ఉద్యోగాలు ఏర్పాటు చేసిన, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో పేపర్ల లీకుల కారణంగా నిరుద్యోగ యువత రోడ్డును పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారదర్శకంగా ఎక్కడా చిన్న అవినీతి కూడా జరగకుండా ఎగ్జామ్స్ జరిపించి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు నిరుద్యోగ యువతని సెలక్షన్ చేసిన, రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్లు 40,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం పిలవబోతుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే దాంట్లో భాగంగా 0 వడ్డీకి ఇప్పటికే సుమారు 27,000 కోట్లు మహిళా సంఘాల గ్రూపులకి రుణము లేని, ఇది వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇక అభివృద్ధి విషయానికి వస్తేనా, ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం ఏవైతే కార్యక్రమాలు చేపట్టి వారి స్వలాభం కోసం వారి కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేపడితే మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులు ఏవైనా ప్రజలకు ఉపయోగపడేవి మంచివి ఉంటే బేసిజాలకపోకుండా ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో ముందుకు నడుస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వాడు ధరణిని భూమాతగా చేర్చారు. కానీ భూమాతలో ఎలాంటి ఫలితాలు ఈ 2 ఏళ్లలో సాధించారు మీరు? ఎస్ అన్న మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటంలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లోని భూ పరిపాలన చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు మెచ్చే భూభారతి చట్టాన్ని తేవటమే కాకుండా 90 రోజుల్లో ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ నిర్మించుకొని ధరణిలో ఏవైతే సుమారు 6,45,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయో ఆ అప్లికేషన్లతో అదనంగా సాదా బైనామాల ద్వారా 8,25,000 అప్లికేషన్లు కోర్టు స్టే కారణంగా పెండింగ్ ఉంటే ఈ మధ్యనే ఆ స్టేని కూడా వెకెట్ చేయించి ఆ అప్లికేషన్లు ఏదైతే రైతు భూ రెవెన్యూ సదస్సుల ద్వారా జిల్లాల్లో మనం పెట్టిన సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లు అవి సుమారు 9,000 అప్లికేషన్లు రమారమి వీటన్నిటినీ పరిష్కరిస్తూ భూములకు సంబంధించిన సర్వేకి సంబంధించిన వ్యవస్థ కూడా మరింత పటిష్టం చేస్తూ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాలకి ఒక్కొక్క అధికారిని నియమించి
ఈ సర్వేర్లు ఈ రెవెన్యూ అధికారుల ద్వారా రాబోయే 15-16 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదము లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకువచ్చే దాంట్లో ప్రణాళికంగా భాగమే ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రతినిధులు కూడా పిలుస్తున్నారు. రాష్ట్రంలో కనీవిని రీతిలో రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ధరణి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి మొత్తం కూడా భూమాత పేరుతో మార్చి అనేక ఫలితాలు కూడా తీసుకొచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్లనే ఇటీవల కాలంలో జూబ్లీ ఉప ఎన్నిక కూడా గెలిచాము. మరోవైపు 2000 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారోత్సవాలు కూడా కంటిన్యూ చేస్తుంది. గ్లోబల్ సమిట్ డిసెంబర్ 8-9 నిర్వహించే గ్లోబల్ సమిట్ కూడా అందుకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందంటూ కూడా మంత్రి పొంగులేటి చెప్తున్నారు. ఇండిగో ఇబ్బందులన్నీ ఇన్ని కావు. ఫ్లైట్ టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ ముంబై విమాన టికెట్ ధర 40,000కు పెరిగింది. హైదరాబాద్ ఢిల్లీ విమాన టికెట్ ధర 80,000 అయింది. ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. దేశీయ విమాన టికెట్ల ధరలు భారీగా పెంచారు. రోజు 4 లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. తాజా పరిణామాలతో శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు, శంషాబాద్ చేరుకోవాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 550కి పైగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ శుక్రవారం విమాన టికెట్ కనిష్ట ధర 37,000. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర 40,000 అయింది. ఇక పోటాపోటీగా విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ల ధరల మంతం పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. విమానయాన సంస్థలన్నీ కూడా రేట్లు పెంచేశాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఏంటి సిచ్యువేషన్ అండ్ ఎప్పటి నుంచి తగ్గే పరిస్థితి కనిపిస్తుందంటారు? ఒకటి ఉంటుంది, టికెట్ తీసుకుంటాం, ఫ్లైట్ ఎక్కుతాం, గాల్లోకి ఎగురుతారు. ఇది సాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ ఈసారి ఫ్లైట్ ఎక్కకుండానే గాల్లో ఎగిరినట్టుంది అనే సాంగ్ ఉంది కదా, గాల్లో తేలినట్టుంది అనే పాట ఉంది కదా, అలాంటిది ఇప్పుడు కనిపించబోతుంది. ఒక్కసారి ఆ రేట్లు చూపిస్తాను మీకు. ఆ రేట్లు చూసిన తర్వాత ఆ పాట ఖచ్చితంగా పాడతారు. పాడకపోతే ఇంకా ఇండిగో విమానం మీద ఒట్టు. రైట్, చూపిస్తారండి. ఇది ఇక్కడ ముంబై నుంచి న్యూఢిల్లీ ఉంది కదా, రేపటికి టికెట్ కోసం బుక్ చేసింది. ఎంత ఉంది? 23,000, 24,000, 24,000, 33, 33 అలా 33,000, 34 ఇలా ఉంది కదా. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చూపిస్తా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? ముంబై నుంచి ఢిల్లీ వరకు, ముంబై టు ఢిల్లీ వరకు రేటు. ఏ డేట్ కూడా చూపిస్తా. అంటే మీకు డేట్ కొంచెం దూరంగా కనిపించకపోవచ్చు, కానీ మళ్ళీ పెరిగిపోయింది 6వ తేదీకి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఒకసారిగా రేట్లు అనేది ఒకసారి తగ్గుతూ వస్తున్నాయి. ఇదంతా అంటే ఇక్కడ మీకు 23,000 ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇదే ఇప్పుడు మీకు ఇంకొక అసలైన లాజిక్ చూపిస్తా. ఇది ఎక్కడికంటే ముంబై నుంచి దుబాయ్కి. ఇది దుబాయ్ టికెట్ ఎంత ఉంది? 17,000 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే 23,000 ఉంది. అంటే ముంబై నుంచి లోకల్ టు లోకల్ అంటే ఇండియాలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే 23,000. అదే భారతదేశం నుంచి యునైటెడ్ అంటే వేరే దేశానికి వెళ్ళడానికేమో టికెట్ చూసుకుంటే 24,000. అసలు ఎలా విచిత్రంగా లేదు? ఇది కూడా పక్కన పెడతాం.
ఇంకా ఇంకా అసలైన ట్విస్ట్ ఒకటి చూపిస్తాను మీకు. మన తెలుగు రాష్ట్రాలకు వద్దాం. మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ నుంచి విజయవాడ 200 ఈడ్చి కొడితే 250 కిలోమీటర్లు కదా. ఎంత ఉంది టికెట్? 18,377 రూపాయలు. ఎంత? 18,377 రూపాయలు. 250 కిలోమీటర్లు వెళ్ళడానికి 18,377. ఇది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ స్థాయిలో ఈ రేట్లు ఎందుకు పెరిగాయి అనేది ఒకసారి పరిశీలిస్తే, సో ఇక్కడ ఒకటి మెయిన్గా ఇండిగో సర్వీసులు ఎప్పుడైతే ఆ పైలట్లు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి తలెత్తిన ఇంటర్నల్ ప్రాబ్లం, ఒక కుటుంబంలో ఉండేటటువంటి సమస్య కాబట్టి, అంటే కుటుంబం అంటే ఇండిగోకి సంబంధించినటువంటి సమస్య అది. అలా వాళ్ళ లోపల వచ్చినటువంటి ఆ సమస్యతో పక్కన ఉన్నటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా రేట్లు అయితే పెంచేస్తారు. వన్స్ ఆ రేట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు డీజీసీఏ రంగంలోకి దిగింది. ఏదో జరగబోతుంది కదా, ఒక గందరగోళం అయితే ఏర్పడింది కదా. అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు మొత్తం మాకు అన్యాయం జరుగుతుంది, మేమంతా గంటల తరబడి ఇక్కడ ఉంటున్నాం అని అయితే వాళ్ళు సిచ్యువేషన్. మధు వినబడుతుందా? యాక్చువల్లీ హైదరాబాద్ టు కోల్కతా ఒక్కసారి మీరు చూపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో వెళ్ళిపోయింది టికెట్ అని చెప్పేసి సమాచారం అందుతోంది నాకు. మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ మీకు ఢిల్లీ నుంచి అంటే మీకు ఒకటి సరే, ఇప్పుడు మంచి న్యూఢిల్లీ కోల్కతాకు చూపిస్తాను మీకు. ఎస్, అదే. అంటే ఒకటి రమణ, ఇక్కడ ఒకటి అనే కాదు, ఇక్కడనే కాదు, అంటే ఉంది టికెట్ల రేట్లు ఏదో సేమ్. ఇక్కడ కూడా 24,000 26,000 అంతగానే ఉన్నాయి, ఇక్కడ కాదనడం లేదు. ఇక్కడ ఒకటి ఏ స్టేట్ నుంచి ఎక్కడికి లేకపోతే ఎక్కడికైనా వదిలిపెట్టినా కానీ హైదరాబాద్ నుంచి, మీకు హైదరాబాద్ నుంచి చూపిస్తాను ఒకసారి, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ కాబట్టి. హైదరాబాద్ టు కలకత్తా టికెట్ రేపటికి బుక్ చేశా. నేను వెళ్ళాలి అనుకుంటున్నా. మీకు ఒకటి చూపిస్తా. ఒక్కసారి నా వైపు చూపించావు కెమెరాని. కెమెరా నా వైపు చూపిస్తున్నాడు కదా, ఇలా కొట్టా క్లాస్, ఇలా కొట్టాలి. ఇదేంది రేట్లు ఏంది? ఇది అసలు నిజంగా షాక్ అవుతున్న, అది మామూలుగా లేదు రేట్లు ఇవి. హైదరాబాద్ నుంచి కోల్కత్తాకి రేపు వెళ్ళాలనుకోండి, అంటే శనివారం రోజు వెళ్ళాలనుకుంటే ఒక టికెట్ రేటు ధర అక్షరాల 60,000 రూపాయలు. 61,000, 65, 69, 70, 71,000, 73,000, 88,000. హైదరాబాద్ నుంచి కోల్కత్తాకి వెళ్ళాలి అనుకుంటే ఒక్క టికెట్ ధర 88,595 రూపాయలు. ఏమి రానైనా ఈ టికెట్ అని అసలు వ్యూ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తా. ఇది అసలైనటువంటి ట్విస్ట్. మీకు వ్యూ ప్రైజెస్ చూసుకుంటే మొత్తం అన్నీ అంటే నార్మల్ టికెట్ ఉన్నటువంటి నార్మల్గా ఉన్నాయి, కానీ క్యాన్సిలేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా నార్మల్గానే, కానీ టికెట్ రేటు మాత్రం ఈ రేంజ్లో పెట్టేశారు. 88,596 రూపాయలు. ఇది స్టార్టింగ్, అది ఎండింగ్ కదా. స్టార్టింగ్ కూడా ఉంది. స్టార్టింగ్ వచ్చేసి 60,000. ఈ 60,000 అంటే 17 అవర్స్, అంటే 2 స్టాప్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినది ఇది. కానీ ఒక్కసారిగా వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం 1 స్టాప్ ఏదైతే ఉందో 71,900, అంటే 72,000 అనుకోండి. అది ఇది 72,000 1 స్టాప్. ఇది 72,000. బంపర్ ఆఫర్ అంటే ఇదే అంటారు కదా, సంక్రాంతి ఆఫర్ బంపర్ ఆఫర్లు అంటారు కదా, ఇలాంటివే. కానీ ఇక్కడ ఒకటి మీకు చూపిస్తా. ఈరోజు అంటే రేపు, ఎల్లుండి అంటే సండే, ఈ 2 రోజులు మాత్రమే. మళ్ళీ 8వ తేదీ నుంచి చూసుకుంటే తంతే వచ్చి 7,000లో పడ్డారు. ఇల్లు లాగి తంతే
హైదరాబాద్లో అంటే పోయి కోల్కతాలో మళ్ళీ మండే రోజు మాత్రం 7,500 పెట్టారు. మరి ఈరోజు రేపు ఎల్లుండి మాత్రం 56,000 నుంచి మొదలు, రేపు చూసుకుంటే 35,000 నుంచి మొదలు. ఎందుకు ఈ 2 రోజులు మాత్రమే అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే రేపు ఎల్లుండి లోపల ఇండిగో వ్యవహారం తేలిపోతుంది. డీజీసీఏ కూడా ఇప్పటికే కేంద్రం వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. మీరు మార్నింగ్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపివేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంకా కేంద్రం హై లెవెల్ కమిటీ ఒకటి కూడా వేసింది. కాబట్టి ఎందుకైనా మంచిది రేపు ఎల్లుండి ఈరోజు ఈ 3 రోజుల్లోనే అడ్డేసుకుందాం, మొత్తం అంతా కూడా ప్యాకప్ చేసుకుందామని మిగిలినటువంటి ఇండిగో సర్వీసులు అన్నీ కూడా, ఇండిగో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రేట్లు పెంచేశారు కదా. ఇది హైలైట్. ఇది మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఎందుకనుకుంటే హైదరాబాద్ నుంచి కలకత్తాకి 89,000 టికెట్ పెట్టారంటే నెవర్ బిఫోర్. ఇంకెప్పటికీ కూడా ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు చరిత్రలో ఇంత హైయెస్ట్ రేట్ అంటారు కదా, ఇది కూడా యునైటెడ్ స్టేట్స్కే చూసుకుంటే 24,000 ఉంది. కలకత్తాకి మాత్రం అసలు మామూలుగా లేదు. ఇది 60,000, 61,000, 65,000. రమణ చూస్తున్నారు కదా, 88,000కి వచ్చింది రమణ ఫైనల్కి. బంపర్ ఆఫర్లో చూసుకుంటే 88,000, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65,000 వచ్చింది. ఇలా ఒకటనే కాదు, నాట్ ఓన్లీ కలకత్తా, ప్రతి చోట కూడా ముంబై నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కాదు, ప్రతి దానికి రేట్లు పెంచేశారు. ఏ మాత్రం కూడా ఇక్కడ కూడా చూపిస్తాం మీకు. అసలు సేమ్ 18,000 హైదరాబాద్కి న్యూఢిల్లీ నుంచి. ఇది మాత్రం అన్నిటికంటే హైలైట్గా నిలిచింది మాత్రం ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, కోల్కతా ట్రిప్ ఏదైతే ఉందో హైలైట్. హైదరాబాద్ నుంచి కలకత్తాకి వెళ్ళాలనుకుంటే అక్షరాల 89,000 చెల్లించాలి రమణ. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మాత్రం 2 రోజుల పాటు ఇండిగో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో తలెత్తినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మిగిలినటువంటి ఎయిర్లైన్స్ అన్ని కూడా హ్యాపీగా సంపాదించుకుంటా ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ మధు. కమ్ బ్యాక్. ఒకరు శుభకార్యానికి, మరొకరు ఉద్యోగానికి, ఇంకొకరు వ్యక్తిగత పనులకు, ఇలా ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. కానీ అంతా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విమానం ఎప్పుడు వస్తుంది, ఏం జరగబోతోందన్న సమాచారం కూడా తమకు లేదని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం అంతటా ఇలాంటి దృశ్యాలే. అటు ప్రయాణించలేక, ఇటు విమానాశ్రయంలో వెయిట్ చేయలేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. విమానాలు నిరవధికంగా ఆలస్యం అని చెబుతున్నారని, కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గమ్యస్థానాలకు యొక్క ఫ్లైట్స్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్న దాని తర్వాత, ఎయిర్పోర్ట్కి వచ్చిన దాని తర్వాత యొక్క ఫ్లైట్స్ రద్దాయంటూ కూడా తమకు మెసేజ్ వస్తున్నాయని చెప్పి కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా వీళ్ళంతా ప్రయాణికులంతా కూడా ఇండిగో ఫ్లైట్కి సంబంధించి పూర్తిగా రద్దయిన వారే ఉన్నారు. ఈ యొక్క క్యూ లైన్లో కూడా వారు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లైట్ టికెట్ సంబంధించి గమ్యస్థానాలకు చేరుకోవడానికి దాదాపు ఒక నెల ముందే ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా పూర్తిగా ఈ యొక్క రద్దు అయినట్లుగా తమకు మెసేజ్ రావడంతో ఏం చేయాలని చెప్పి దిక్కుచోచని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇండిగోకు సంబంధించిన వారు ఎవరు కూడా తమకు ఇక్కడ సరైన సమాధానం చెప్పడం లేదని చెప్పి కూడా ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి ఇక్కడ నుంచి ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు ఇట్లా వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడికి బోర్డింగ్ పాస్ వచ్చినా కూడా లోపలికి వెళ్ళే క్రమంలో పూర్తిగా ఫ్లైట్ రద్దయిందని చెప్పి కూడా తమ సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ మాత్రము పూర్తిగా రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. आपके फ्लाइट किधर जाना है? आपको फ्लाइट है अभी इंडिगो का? हाँ भैया. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా ఇక్కడ ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది అయ్యప్ప స్వాములు కూడా నెల రోజుల క్రితమే యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి కూడా శబరిమల వెళ్లేందుకు కూడా బుక్ చేసుకున్నారు. అయినా కూడా వారికి యొక్క ఫ్లైట్స్కి సంబంధించి ఇప్పటికి అక్కడికి వచ్చిన దాని తర్వాత రద్దు అనేట్లుగా చెప్తున్నారు. దాని నేపథ్యంలో ఏం చేయాలని చెప్పి కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ యొక్క అయ్యప్ప స్వాములకు సంబంధించి మాత్రము పెద్ద ఎత్తున స్వాములు కూడా ఈరోజు
ఉదయమే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. స్వాములకు సంబంధించి ఒక ఫ్లైట్ టికెట్ పూర్తిగా రద్దయింది. స్వామి, మీరు ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు? ఇప్పుడు 3:55కి ఉందండి ఫ్లైట్. యాక్చువల్గా మేము బుక్ చేసుకొని 1 month ఏవో అవుతుంది. ఇప్పుడు అది క్యాన్సిల్ అయిందండి. అదే ఓకే, ఇంకా ప్రత్యామ్నాయ మార్గం ఏమని చెప్పారు? అదే బస్సు కారు ఏదో ట్రై చేయాలండి. ప్రజెంట్ అయితే టికెట్స్ చాలా హెవీ రేట్స్ ఉన్నాయండి. అదే ఆలోచిస్తామండి. చాలా మంది ఉన్నాం సాల్స్. అదే స్వామి, మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు శబరిమల? 4 months బ్యాక్ చేసాం స్వామి. ఇప్పుడు 1 hour బ్యాక్ మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అని. ఒక చూడండి, చిన్న అబ్బాయి కూడా మానేశారు. మా అబ్బాయి పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి, ఎట్లా పోవాలి శబరిమల? వేరే ఫ్లైట్ చూస్తే 52,000 చూపిస్తుంది. ఇప్పుడు 24 hours ముందు ఇన్ఫార్మ్ చేశారు స్వామి. మాకు ఇప్పుడు 1:30కి వచ్చింది మెసేజ్. 1:30, 2 o'clock. ఇప్పుడేంది ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ క్యాన్సిల్ అని. నిన్నటి వాళ్ళకు ఆల్టర్నేట్ కూడా ఇచ్చేశారు 4 hours డిలేతో. ఇప్పుడు మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మాకు డిలే చేయండి, లేకపోతే ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయండి, మమ్మల్ని అయితే శబరిమల పంపించాలి. ఇంకో ప్రత్యేకమైన ఫ్లైట్ ఓకే చేయాలని చెప్తారు. 100% స్వామి. ఇప్పుడు ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయండి అంటే అదే కదా, దాని మీనింగ్ అదే కదా. ఏదో ఒకటి అయ్యప్ప స్వామిని మాత్రం కొచ్చికి పంపించాలంతే. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు స్వామి? సేమ్ స్వామి, మేము 7 స్వాములు అందరం 6 months బ్యాక్ 4 months బ్యాక్ బుక్ చేసుకున్నాం స్వామి. మాకు నిన్న కనీసం మెసేజ్ వచ్చిన ఆల్టర్నేట్ చూసుకునేటోళ్ళం. సడన్ గా మాకు ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినాక క్యాన్సల్ అని చెప్తే ఎట్లా స్వామి? చిన్న స్వామి దండం పెట్టిపోతున్నారు. ఇండియా దొబ్బింది, ఇండియా ఎయిర్లైన్స్ పోయింది, అది దాని ఇండిగో. చూస్తే ఈ యొక్క అయ్యప్ప స్వాములకు సంబంధించి కూడా చెప్తున్నారు. Not even bothered to give the message that flight is cancelled. All the way I came 2 hours for here journey. Again I have to go back. So this is a worst service of Indigo, and they should close the operations in India. చూస్తే మాత్రం ఇక్కడ మెసేజ్ కూడా చూస్తున్నాము. 12:55కి మాకు మెసేజ్ వచ్చింది. 6 o'clockకి మాకు ఫ్లైట్. సో 6 hours ముందు మాకు ఇట్లా మెసేజ్ పంపిస్తే మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి? నెక్స్ట్ ట్రిప్ ఎలా డిసిషన్ తీసుకోవాలి? మేము ఎలా వెళ్ళాలి? బస్ వెళ్ళాలా? ఏది ఉంటాయి? ఏవి అవైలబుల్ ఉంటాయి? ట్రైన్ అవైలబుల్ ఉంటుందా? ఏమి అవైలబుల్ ఉంటుంది? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏదో ఒక మాకు ఆప్షన్ చూపించాలి కదా. క్యాన్సిల్ చేస్తే ఎట్లా? రీషెడ్యూల్ చేసినా అట్లీస్ట్ ఒక 1-2 hours లేదా 6 hours అంటే వెయిట్ చేస్తాం. ఏమి చేయకపోతే మేము ఎలా ఉండాలి? నార్మల్గా వెళ్ళట్లేం కదా. మేము అందరం 6 months ముందు బిఫోర్ బుక్ చేసుకున్నాం టికెట్స్ అన్ని. ఎలా ఇప్పుడు 6 hours ముందు క్యాన్సిల్ చేస్తే మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీని మీద కేరళ గవర్నమెంట్ కూడా మాట్లాడాలి సార్. ఓన్లీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లేదా ఎయిర్ ఇండియా వాళ్ళు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కాదు, కేరళ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి గట్టిగా. మొత్తానికి చూస్తే అయ్యప్ప స్వాములు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రము స్వాములకు సంబంధించిన లగేజ్ కూడా చూస్తున్న వాళ్ళు ఇరుముడులు కావచ్చు, వారికి సంబంధించిన లగేజ్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఫ్లైట్స్ మాత్రము క్యాన్సల్ అని తెలియడంతో పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమను శబరిమలకి పంపించాలని చెప్పి కూడా స్వాములు కోరుతున్నారు. ఎందుకంటే 6 నెలల క్రితమే దీనికి సంబంధించి తాము యొక్క ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు సడన్గా ఈ యొక్క ఫ్లైట్ రద్దయిందని చెప్పి ఒక మెసేజ్ రావడం మాత్రము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రయాణికుల తాకిడి మాత్రము దీనికి సంబంధించి పెరిగిపోతూనే ఉంది. పెరిగిపోతున్న నేపథ్యంలో చూస్తే మాత్రం ఇక్కడ ఎలాంటి ఇండిగోకి సంబంధించిన వారు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈ యొక్క ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? దీనికి సంబంధించి సమాధానం చెప్పారు. किधर जाने के फ्लाइट कब की बुक कर रहे हैं? मैं अभी मॉस्को से आ रहा हूँ. मेरा मुंबई था, मुंबई से अभी हैदराबाद गया. इधर बोला कि कैंसिल हो गया टिकट. भुवनेश्वर जाना है. हाँ, ये लोग बोल रहे हैं कि कैंसिल है. भाई कैसे जाएंगे हम लोग? बोले जा रहा हूँ इनके ऑफिस में, पूछेंगे क्या बोल रहा है क्या नहीं, देखेंगे क्या बोलता है. सर మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఫ్లైట్ టికెట్ దీనికి సంబంధించి? कमिंग फ्रॉम सऊदी. बोर्डिंग पास उधर से मिला, अभी कैंसिल है फ्लाइट. किधर जाना अभी आप? कोचिन. కొచ్చిన్ से క్యాన్సిల్ అవ్వ ఫ్లైట్. దానికి మాత్రము చాలా మంది కొచ్చిన్ కావచ్చు ఇతర సంబంధించిన వివిధ ప్రాంతాలకు కూడా వెళ్ళేందుకు కూడా ఒక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయినా కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయినట్టుగా దీనికి సంబంధించి చెప్తారు. మీరు చెప్పండి, ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము దగ్గర ఒక 10 days అయింది సార్ బుక్ చేసుకొని. ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. ఇండిగో. ఎక్కడికి వెళ్తున్నారు? గోవాకు పోవాలనుకున్నాం. ఏం చెప్తున్నారు అడుగుతే ఇక్కడ? ఇంకా క్యాన్సిల్ అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి మాకు ఇంకా స్పందన లేదు సార్. అదే విశేషం. వాళ్ళ డబ్బులు సంబంధించిన రిటర్న్ ఎప్పుడు వస్తాయని చెప్పారా? అంటే వాళ్ళ అకౌంట్లో మన దాంట్లో ఇస్తామని చెప్తున్నారు. ఇంకా పెద్ద రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడ. అది విషయం. అవస్థలు పడుతూ ఉన్నాం. ఇంకా మీరే ఏదైనా ఛానల్ ద్వారా వాళ్ళకు
తెలియపరిస్తే బాగుంటుంది. దానికి చూస్తే ప్రతి ప్రయాణికుడు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇదే ఇబ్బందుల వాతావరణం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాము గమ్యస్థానాలకు ముందుగానే ఒక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ మాత్రం ఎవరు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ వేల సంఖ్యలో అంటే వందల సంఖ్యలో ఇప్పటికే ఈ యొక్క ఫ్లైట్స్ రద్దయ్యాయి. కాబట్టి దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఎప్పటి నుంచి ఈ యొక్క పునఃప్రారంభం అవుతున్నది మాత్రము తమకు క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా తమకు ప్రత్యేకమైన సదుపాయం కూడా విమాన ఫ్లైట్ సదుపాయం కూడా కల్పించాలనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ప్రయాణికులు కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండిగో సంబంధించి సిబ్బంది ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడికి ఎయిర్పోర్ట్కి ఢిల్లీ కావచ్చు, ముంబై తదితర రాష్ట్రాల్లో వెళ్ళేందుకు కూడా 6 నెలల క్రితం ఈ యొక్క ఫ్లైట్ బుక్ చేసుకున్న ఒక్కసారిగా ఈ యొక్క ఫ్లైట్ రద్దు కావడం మాత్రము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో సాంకేతిక లోపమా లేకపోతే సిబ్బంది లోపమా వాతావరణ మార్పుల అనేది మాత్రము ఇండిగోకి సంబంధించిన వారు ఎవరు కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కేవలము త్వరలో యొక్క సంబంధించి పునఃప్రారంభం అవుతుందని మాత్రమే చెప్తున్నారు. కానీ ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందనేది మాత్రం క్లారిటీగా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు బ్రేకింగ్లో చూస్తున్నాం. కోకాపేట్ భూముల వేలంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు కాస్తుల పంట పండింది. గోల్డెన్ మైల్లోని 2 ఎకరాలు వేలం పాట నిర్వహించారు. దీంతో ఎకరాకు 77.75 కోట్లతో దక్కించుకుంది శ్రీ చైతన్య సంస్థ. కోకాపేట భూముల వేలంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు కాసుల పంట పండింది. గోల్డెన్ మైల్లోని 2 ఎకరాలు వేలం పాట నిర్వహించారు. దీంతో ఎకరాకు 77.75 కోట్లతో దక్కించుకుంది శ్రీ చైతన్య సంస్థ.